ఈ జూన్ 4న దేశమంతటా ఎక్కడ చూసినా ఎలక్షన్స్ రిజల్ట్ గురించే చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఏపీ ఎన్నికల ఫలితాల గురించి దేశవ్యాప్తంగా ఓటర్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి 70,000 పైగా మెజారిటీతో అఖండ విజయం సాధించారు. జనసేన పార్టీ పోటీ చేసిన దాదాపు అన్ని స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. దీంతో పవన్ కళ్యాణ్ గారి భార్య అన్నా లెజినోవా పవన్ కళ్యాణ్ గారికి వీర తిలకం దిద్దుతున్న ఒక వీడియో వైరల్ అవుతోంది. పక్కనే కొడుకు అఖీరానందన్ కూడా ఉన్నాడు. అలాగే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఒక రూపంలోకి తేవడానికి కూడా పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రయత్నాన్ని అభినందిస్తున్నారు అందరూ. ప్రస్తుతం ఏపీలో ఎన్డీఏ కూటమి ఘన విజయాన్ని సాధించబోతోంది. సీఎం గా చంద్రబాబు నాయుడు గారిని చూడబోతున్నామంటూ సంబరాలు మొదలైపోయాయి. కూటమి ఘన విజయంతో సీఎం కాబోతున్న చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో సంబరాలు మొదలయ్యాయి. నారా లోకేష్ కూడా మంగళగిరిలో భారీ మెజారిటీతో విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో సంబరాలు మొదలయ్యాయి. ఫ్యామిలీ అంతా కలిసి కేక్ ను కట్ చేస్తున్న కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. బాలకృష్ణ గారు హిందూపురం నుంచి భారీ మెజారిటీతో గెలుపొంది హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. అలాగే బాలకృష్ణ గారి చిన్నల్లుడు వైజాగ్ నుంచి పోటీ చేసి ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు.